సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే 10,000 ఇస్తానన్నారు. రెండోది ఆ వ్యవస్థని కంటిన్యూ చేస్తానన్నారు. మొన్నటిదాకా తీసేస్తారు, వాళ్ళంటే తీసేస్తారన్నారు. మా యొక్క పార్టీ అధినేత క్లియర్ కట్గా చెప్పారు, ఆ వ్యవస్థని కంటిన్యూ చేస్తాం. చేయటమే కాదు, వాళ్ళ చదువులను బట్టి, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి, వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళు ఇంకా బెటర్ పొజిషన్ పోయేటట్టుగా చేస్తా ఉన్నారు. నేను అదే విషయాన్ని నా దగ్గరికి వచ్చిన వాలంటీర్కి వచ్చినబట్టి చాలా చక్కగా చెప్పాను, చాలా చక్కగా చెప్పాను. అందువల్ల దాదాపు ఇవాళ సాయంకాలానికి 175 మంది అయ్యారు. నిన్న 100 మంది చేరారు, ఇవాళకి 175 మంది అయ్యారు. బహుశా రాబోయే 2-3 రోజులు అది 500 మంది అవుతుంది. దానికి వాళ్ళకి వణుకు పడుతుంది. బయట పడిన వాటిని నేర్కొని అమ్ముకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. బొడిగొడతాట ఆ పరిసర ప్రాంతం అంతా. కొన్ని ఏరియాలో అంతా ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్స్, లేదా ఆటో డ్రైవర్సు, లేదా చిన్న చిన్న బేల్దార్ కూలీలు ఇవ్వేవాళ్ళు, బేల్దారులు, లేదా మహిళలు అయితే కొందరు ఎక్కువ మంది ఇళ్లలో చిన్న చిన్న పనులు చేసుకునే, వంట పనులు చేయటం, లేదా చిమ్మటం, ఇటువంటి పనులు చేసేవాళ్ళు ఎక్కువగా ఏరియాలో ఉండేది. వాళ్ళ జీవనశైలి కూడా చాలా చాలా ఊరుగా ఉంటుంది. అయితే వీళ్ళందరినీ డెవలప్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. 2 రకాలు. ఒకటి, టెంపరీగా వాళ్ళకి కొంత సపోర్ట్ చేయటం, చేతినివ్వటం. అంటే ఈ సంక్షేమ పథకాలు ఏదైతే ఉండేవో వాటి ఇవ్వటం వల్ల కొంత సపోర్ట్ ఉంటుంది. కానీ అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. పేదలు నిరుపేదలు డెవలప్ అవ్వాలంటే వాళ్ళకి ఫస్ట్ ఎడ్యుకేషన్, చక్కగా ఎడ్యుకేషన్ వచ్చేది చేయాలి. ఎడ్యుకేషన్ రావాలంటే టైం పడుతుంది. ఇట్ టేక్స్ 10 years or 20 years టైం. అది ఓవర్ నైట్ వచ్చేది కాదు. అది ప్రభుత్వం చేస్తూ, రెండవది వాళ్ళ యొక్క స్కిల్ డెవలప్ చేయించాలి. ప్లంబర్ ఉంటే ప్లంబర్ యొక్క స్కిల్ డెవలప్ చేసి అతనికి ఇవ్వాల్సిన పరికరాలు ఇవ్వాలి. అదేవిధంగా ఎలక్ట్రీషియన్ ఉంటే ఎలక్ట్రీషియన్ యొక్క స్కిల్ డెవలప్ చేసి అతనికి కొన్ని పరికరాలు ఇవ్వాలి. అదే ఆదరణ పథకంలో యాక్చువల్గా అవన్నీ ఇచ్చాం, కానీ దాన్ని క్లోజ్ చేశారు ఈ ముఖ్యమంత్రి గారు. అలా చేసినప్పుడు వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ కానీ పెరిగితే 2 రోజులు చేసే పని 1 రోజులో చేస్తారు. అంటే 2 రోజుల్లో వచ్చే ఆదాయం 1 రోజులో వస్తుంది. ఆ విధంగా వారి యొక్క ఆదాయం పెరుగుతుంది. అలా పెరగటం చేయాలి. కానీ ఈ ప్రభుత్వానికి అటువంటి ఆలోచన లేదు. అసలు అది చేయాలనే ఆలోచన లేదు. ఖచ్చితంగా వీళ్ళందరూ వెక్స్ అయిపోయినారు. కూలీ నాలీలు, ఇప్పుడు వాళ్ళ కూలీని బయలుదేరి కూలీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కొరకుండాలా, వర్క్ లేవు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ వెళ్ళిపోయింది, బిల్డర్స్ వెళ్ళిపోయారు. ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయి పక్క రాష్ట్రాలు అయినట్టు చెన్నై, తర్వాత వచ్చి కర్ణాటక, హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఇక్కడ ఎవరు లేరు. మెయిన్ బిల్డర్స్ వెళ్ళిపోయారు. ఇక్కడ అవసరం లేదు, ఈ రాష్ట్రంలో అలాంటి డెవలప్మెంట్ అవసరం లేదంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి అని వెళ్ళిపోయారు. ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ లేదో ఆటోమేటిక్గా ప్లంబర్ కొరకు తగ్గిపోతుంది, ఎలక్ట్రీషియన్ తగ్గిపోయింది, తర్వాత పెయింటర్స్కి తగ్గిపోయింది, బేల్దారి వర్క్ లేదు, కూలీ వాళ్ళకి లేదు, ఎవరికి లేదు. ఇట్ ఈజ్ ఎకనామిక్ సైకిల్. ఒక దగ్గర డ్యామేజ్ జరిగితే ఆ సైకిల్ వల్ల ఎంతోమంది దాని మీద ఆధారపడి ఎన్నో ఉంటాయి, అవన్నీ డ్యామేజ్. అలా ఈ రాష్ట్రంలో ఈరోజు అన్ని వ్యవస్థలు కుట్టిపడినాయి. ఇది ఒకటే కాదు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ సరిగా లేదు, అంతా పక్క రాష్ట్రాలు జరుగుతుంది. రియల్ ఎస్టేట్ బాగుంటే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. రిజిస్ట్రేషన్ వల్ల ప్రభుత్వానికి బోలెడంత ఆదాయం వస్తుంది. అది పోయింది. ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ ఉంటుందో నెక్స్ట్ యాక్చువల్గా బిల్డర్స్ కన్స్ట్రక్షన్ ఎక్కువ చేస్తారో, కన్స్ట్రక్షన్ చేసినప్పుడు కన్స్ట్రక్షన్ చేయడానికి పర్మిషన్లో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. తర్వాత కట్టిన తర్వాత ట్యాక్సుల్లో ఆదాయం వస్తుంది, మున్సిపల్ ట్యాక్సుల్లో. ఆ వచ్చే ఆదాయంతో కొంత పేద ప్రజలకు, నిరుపేదలకు సంక్షేమాలు చేయొచ్చు, కొంత డెవలప్ చేయొచ్చు. డెవలప్ చేయకుండా ఉంటే యువత భవిష్యత్తు జీరో. ఈరోజు మన పిల్లల యొక్క భవిష్యత్తు సక్రమంగా ఉండాలంటే ఈరోజు కాదు కదా. ఇప్పుడు పిల్లలు 10వ తరగతి చదువుకుంటుంటాడు, వాడి భవిష్యత్తు రాబోయే 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు డిసైడ్ అవుద్ది. 7వ తరగతి చదువుతుంటాడు, వాడి భవిష్యత్తు ఎప్పుడు డిసైడ్ అవుద్ది? 10 సంవత్సరాల తర్వాత. అలా ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుంటే, మన పిల్లల భవిష్యత్తుని కానీ దృష్టిలో పెట్టుకుంటే ఈ నాయకుడు చేసేది కరెక్ట్ కాదు. ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు డెవలప్ అవుతుంటే అటు ప్రభుత్వానికి ఇన్కమ్ వస్తుంది, కొంత సంక్షేమానికి ఖర్చు పెట్టచ్చు, కొంత డెవలప్మెంట్కి ఖర్చు పెట్టచ్చు. డెవలప్మెంట్ ఖర్చు పెట్టినప్పుడు అనేక ఇండస్ట్రీలు రాష్ట్రానికి వస్తాయి, వ్యవస్థలన్నీ బాగుపడతాయి, మన యువతకు ఉద్యోగాలు వస్తాయి. అలాంటిది ఈ నాయకుడికి లేదు. ఇది అందరికీ తెలుసు. వ్యవస్థలు కుట్టిపోయింది. ఇక్కడ అరాచకం తప్పితే ఏం లేదు. ఈరోజు విజయసాయిరెడ్డి ఏదో కామెంట్ చేశారన్నారు, నేను జనాలకు కామెంట్ చేయను. కానీ నేను ఒకటి చెప్తున్నా, 5,260 కోట్లతో ఈరోజు నేను నెల్లూరుకి వస్తున్నా. 2014 నుంచి 19 దాకా 5,260 కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం ద్వారా ప్రజలకి ప్రజా సమస్యలను ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ,
రోడ్లు కానీ, పార్కులు కానీ, బారాషాహి దర్గా కానీ, షాదీ మంజిల్ కానీ, నెక్లెస్ రోడ్ కానీ, అన్నా క్యాంటీన్స్ కానీ, స్కూళ్ళలో డెవలప్మెంట్ కానీ, ఇవన్నీ 5,260 కోట్లతో నెల్లూరు డెవలప్ చేశాను. ప్రజలందరూ గుండెల్లో ఈరోజు ఉన్నాను. దాంతో నిర్వహిస్తున్నారు. ఊరిని ఏదో మాట్లాడి ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంత ఖర్చు పెడతాడని, ఆయన కూడా ఎంతో సర్వీస్ చేశాడు. ఆయన సొంత డబ్బులతో చేశాడు. అందుకని ఈరోజు ఆయన కూడా ఆదరిస్తున్నారు. కాబట్టి నేను అందరికీ ఒకటే చెప్తున్నాను, నెల్లూరు ప్రజలందరికీ, మీ అమూల్యమైన ఓటుని ఈరోజు ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి బీజేపీ, జనసేన, తెలుగుదేశం అభ్యర్థి అయినటువంటి ఎమ్మెల్యేగా నాకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిగా ఎంపీగా ఓటేయండి. ఆయన కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తారు, నేను రాష్ట్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తాను. నెల్లూరుని ఒక మంచి సిటీగా డెవలప్ చేసుకుంటాం. ఈ పిచ్చి మాటలు, ఈ పిచ్చి ఛాలెంజ్లు ఎన్ని వేస్ట్. ఇవన్నీ ఆ రోజు నా టీవీలో చూసి నవ్వుకోవటానికి తప్ప ఎందుకు పనికిరావు. 2014-19 కూడా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అట్టే మాట్లాడాడు, ఆ ఛాలెంజ్ ఈ ఛాలెంజ్ అని. నేనేం మాట్లాడాలా. నా పాటికి నేను వర్క్ చేసుకుంటా పోయా, ప్రజా అవసరాలను తీరుస్తూ పోయాను. అందుకని ఈరోజు రికగ్నైజ్ చేస్తున్నారు. 2014లో నేను ఓటు అడిగి ఎమ్మెల్యే ఓటు అడగగానే నేను నెల్లూరుకి ఎంతో చేశాను. అయితే ఈరోజు ఓటు అడుగుతున్నానంటే నా బాధ్యత ఎంతో పెరుగుతుంది. ఖచ్చితంగా ఆ బాధ్యతతో ఖచ్చితంగా చేస్తానని తెలియజేస్తాను. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.